ఆయనే నాన్ వెజ్ లవర్స్ అందరికీ కూడా చాలా ఇష్టమైన నాన్ వెజ్ ఏంటి అంటే ఎక్కువ మంది చెప్పేది చికెన్. సో ఇష్టంగా తినే చికెన్ని డిఫరెంట్గా ట్రై చేయాలి, డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీ ట్రై చేయాలని చెప్పి చాలా మంది అనుకుంటారు. సో వాళ్ళందరి కోసం ఈ పంజాబీ స్టైల్ చికెన్ రెసిపీ అన్నమాట. ఇది చాలా టేస్టీ అండ్ చాలా సింపుల్గా అయిపోతుంది, ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఒక్కసారి ఒక ట్రై ఇవ్వండి. సో దానికోసం ఒక ప్యాన్లో కొంచెం గీ వేసుకొని, ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని, ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ అండ్ చిల్లీస్ కూడా వేసుకోండి. చిల్లీస్ నేను ఒక 4 వేసుకున్నా, మీకు ఇంకా స్పైసీ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా వేగాక టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకున్నాక సాల్ట్ వేసుకోండి, కొంచెం కొత్తిమీర. నేను ఇక్కడే అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ సపరేట్గా వేయడం ఎందుకని చెప్పి దీంట్లోనే అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసేసుకున్నాను. అన్నీ కూడా బాగా మగ్గనివ్వండి. బాగా మగ్గాక టమాటా కూడా కొంచెం జ్యూసీగా అయిపోయాక కట్టేసి కొంచెం వేడి చల్లారాక మిక్సీ పెట్టేయాలి. సో ఇప్పుడు నెక్స్ట్ అదే బౌల్లోకి నేనేం చేశానంటే మళ్ళీ కొంచెం నూనె వేసుకున్నా. నూనె వేసుకొని ఈ బిర్యానీ స్పైసెస్ అన్నీ ఉంటాయి కదా, బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా నాకు కావాల్సినవి వేసుకున్నాను అనమాట. మీరు కూడా అన్నీ వేసుకోవచ్చు, నష్టమేమీ లేదు, బాగానే ఉంటుంది టేస్ట్. సో బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా ఒక 2-3 సెకండ్స్ బాగా ఫ్రై అయ్యాక చికెన్ మనం ఏదైతే ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ఉందో ఆ చికెన్ వేసుకోవాలి. దాంట్లో కొంచెం ఉప్పు వేసుకోండి. ఇలా చికెన్ కొద్దిసేపు ఉడికిన తర్వాత 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్ది కారం, కొద్దిగా పసుపు వేసి మూత పెట్టి కుక్ చేసుకోండి. చికెన్ నుంచి వాటర్తో అది మగ్గిపోయి నూనె కొంచెం తేలేక అంటే మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న గ్రేవీ ఉంది కదా, ఆ గ్రేవీ వేసుకోవాలి. ఆ గ్రేవీ వేసుకొని బాగా మగ్గనివ్వండి. నేను ఇక్కడ వాటర్ వేసుకున్నా, కొంతమంది గ్రేవీతో తినేస్తారు, మగ్గిపోతుంది. నాకు కొంచెం చికెన్ కొంచెం గట్టిగా అనిపించింది, ఎందుకంటే పిల్లాడు ఉన్నాడు కాబట్టి నేను కొంచెం మెత్తగా చేసుకుంటాను. సో అందుకే నేను ఒక 2 కప్స్ ఒక వాటర్ యాడ్ చేసా. మీకు అవసరం అనుకుంటే మీరు వాటర్ యాడ్ చేయండి, లేదు మాకు ఈ గట్టిదనం ఇలా చాలు అనుకుంటే మీరు ఇలా తినేయచ్చు అనమాట. సో ఇలా అయిపోయాక మన గ్రేవీ నుంచి వాటర్ వేసుకుని అది కూడా కొంచెం బాగా మగ్గాక నూనె తేలుతుంది. నూనె తేలేక ఇంకా కట్టేయండి. కొంచెం కొత్తిమీర లేదా కసూతి మేతి ఏది ఉంటే అది వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది, అందరూ తింటారు. ఇక్కడ మా ఆయన ఆపుకోలేక తినేస్తున్నారు. ముక్కవలసిన ప్రతిసారి చేయగలిపిన అనడమే. చాలా టేస్టీగా ఉంది. మా ఇంట్లో అయితే అందరికీ బాగా నచ్చింది. సో మీరు కూడా ఒకసారి డెఫినెట్లీ ట్రై చేయండి. అలాగే మా ఇన్స్టాగ్రామ్ పేజీని, యూట్యూబ్ ఛానల్ని ప్లీజ్ ఫాలో చేయండి.